హలో అందరికీ, నేను మే వ్లాగ్లో చెప్పాను కదా మేము ఒక టెంపుల్కి వెళ్ళామని చెప్పి. అదే ఈ టెంపుల్ నేమ్ ఏంటంటే గోవిందరాజుల గుట్ట. ఈ టెంపుల్ వరంగల్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. గుడి మాత్రం గుట్ట పైన ఉంటుంది. మనం ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కుకు ముందుకు కింద వినాయకుడు, ఆంజనేయ స్వామి, రాముల వారి దర్శనం చేసుకొని పైకి ఇట్లా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి. నేను మా స్వామి కలిసి వెళ్ళాము టెంపుల్కి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము ఈ టెంపుల్కి. చాలా 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 ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఏదో ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే అనిపించింది నాకైతే. ఇట్లా పైకి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిన తర్వాత పైన గుడి ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ 7 లోపే వెళ్ళండి. అప్పుడు అయ్యగారు ఉంటారు, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళినాము. మేము వెళ్ళేసరికి అయ్యగారు అప్పుడే పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ స్వామివారు ఇలా ఉంటారు. చాలా 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 బాగున్నారు కదా. ఎవరైనా వరంగల్లో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే చెప్తాను నేనైతే. మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ నేనైతే దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి మంచిగా దండం పెట్టుకున్నాము. మీకు ఎవరికైనా ఈ గుడి గురించి తెలుసా? ఎవరైనా వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు చెప్పండి. నాకైతే నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా ప్రశాంతంగా ఉండాలనుకున్న వారైతే ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు. కాసేపు మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.